ఏంటి రిజిస్ట్రేషన్ శాఖని ప్రైవేటీకరిస్తారా? సంస్కరణల పేరుతో మా పొట్ట కొడతారా? లక్షలాది కుటుంబాల్ని రోడ్డున పడేస్తారా అంటూ డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఏంటి? దానివల్ల వారికి వచ్చిన ఇబ్బందులేంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో సంస్కరణల పేరుతో తీసుకొచ్చిన 396 జీవోపై డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటు పరం చేసే ఉద్దేశం జీవో వెనక ఉందంటున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పౌరులకు అందించే రిజిస్ట్రేషన్ సేవలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంలోకి తీసుకురావాలన్నది ఏపీ ప్రభుత్వ ఉద్దేశం. ఈ విధానం ద్వారా ప్రజలకు మరింత వేగంగా సేవలందేలా కొత్త సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయబోతోంది. సింగిల్ విండో విధానంలో పౌరులకు సేవలందించడానికి పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలో ప్రత్యేక రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు RSKలను ఏర్పాటు చేయనుంది. దస్తావేజుల తయారీ, డేటా ఎంట్రీ వంటి పనులను ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్వహించాలని 396 జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను డాక్యుమెంట్ రైటర్స్ వ్యతిరేకిస్తున్నారు. ఈ విధానం వల్ల రిజిస్ట్రేషన్ వ్యవస్థ ప్రైవేటీకరణకు జరుగుతుంది, ప్రజల ఆస్తుల భద్రతకు ముప్పు వాటిల్లుతుందంటూ వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త కేంద్రాల ఏర్పాటుతో ప్రతి డాక్యుమెంట్ పై 2,000 రూపాయలు అదనంగా వసూలు చేసే అవకాశం ఉంది. దీనివల్ల సామాన్యులపై ఆర్థిక భారం పడుతుంది. ఈ నిర్ణయం వల్ల డాక్యుమెంట్ రైటర్స్ నుంచి DTP ఆపరేటర్ వరకు సుమారు 1,00,000 మంది వరకు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే జీవోను రద్దు చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. జీవో 396 ను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర డాక్యుమెంట్ రైటర్స్ సంఘాలు 2 రోజుల పాటు పెన్ డౌన్ నిర్వహించాయి. ఇప్పుడు ప్రభుత్వం వారు కొత్తగా 396 జీవో పెట్టి ఒక కార్పొరేట్ కంపెనీకి వ్యవస్థని ప్రైవేట్ పరం చేస్తున్నారు. ప్రైవేట్ పరం చేసినందువల్ల ప్రజల ఆస్తులకి కొంత సీక్రెసీ పోతుంది. ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎస్యూరెన్స్ డిపార్ట్మెంట్ అంటారు, దీన్ని ఎస్యూరెన్స్ పోతుంది. ఒకటి మొత్తం రాష్ట్రం మొత్తం మీద 1,00,000 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. డాక్యుమెంట్ రైటర్స్ అవనివ్వండి, కంప్యూటర్ ఆపరేటర్స్ అవనివ్వండి, వాళ్ళ అసిస్టెంట్స్ అవనివ్వండి, మొత్తం ఎన్ని రకాలుగా చూసినా డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ 1,00,000 కుటుంబాలు ఉన్నాయి. ఆ 1,00,000 కుటుంబాలకు జీవనోపాధి పోతుంది. తమ ఉపాధికి దెబ్బ కొట్టే జీవోను ఉపసంహరించుకోవాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల దగ్గర డాక్యుమెంట్ రైటర్స్, సహాయకులు, స్టాంప్ వెండర్లు, DTP ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. చట్టబద్ధత లేని ప్రైవేట్ సంస్థలకు సేవలను అప్పగించడం వల్ల అవకతవకలు జరిగే అవకాశం ఉందంటున్నారు. దీనిపై సబ్ రిజిస్ట్రార్లకు వినతి పత్రాలు అందజేశారు. పెన్ డౌన్ తో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పరిసరాలు బోసిపోయాయి. మా వృత్తిని కొనసాగించి మమ్మల్ని మాపై ఆధారపడి ఉన్నటువంటి ఈ అసిస్టెంట్ కుటుంబాలని కొన్ని వేలాది కుటుంబాలని కాపాడుతారని భరోసా ఇస్తారని ఆశిస్తూ ఈ నిరసన పాటిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన జీవో నెంబర్ 369 మూలంగా రాష్ట్రంలో కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయి. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు డాక్యుమెంట్ రైటర్లు.